హలో పడమరలాయలు వ్యూవర్స్, ఎలా ఉన్నారు? రండి ఈ వీడియోలో నువ్వుల లడ్డూలు చేసేద్దాం, వచ్చేయండి. నువ్వుల లడ్డూలు చేయడానికి కావాల్సినవి రెండు ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి నువ్వులు, రెండవది బెల్లము. సో నాకు ఇక్కడ ఇండియన్ స్టోర్లో ఇది బ్రాండ్వి సెసామి సీడ్స్ న్యాచురల్వి దొరికాయి. అంటే రకరకాలుగా ఉంటాయి కదా, నల్లవి, తెల్లవి, బ్రౌన్వి అని చెప్పేసి. సో నాకు ఇవి న్యాచురల్గా కనిపించాయి కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ మెజర్మెంట్ కోసం ఈ గ్లాస్ అయితే వాడుతున్నాను. ఈ గ్లాస్తో ఒక 4 కప్స్ నువ్వులు తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. లైక్ అవి కొంచెం వేడయ్యి పాప్ సౌండింగ్ వస్తూ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు అయితే వేయించాను. తర్వాత బెల్లం సేమ్ ఏ మెజర్మెంట్ అయితే మనము నువ్వులకి వరకు వాడామో సేమ్ అదే మెజర్మెంట్తోని ఒకటే బ్రాండ్, నాకు ఇక్కడ 2 డిఫరెంట్ బ్రాండ్స్ ఉండే, బట్ నేను ఒకటే బ్రాండ్ది తీసుకున్నాను. సో అది 4 కప్స్ తీసుకొని అది కొంచెం కరగడానికి ఒక 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసేలోపు ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తున్నాను. బట్ ఎలాంటి ఇంప్యూరిటీస్ రాలేదండి. పక్కన ఒక వాటర్ బౌల్ రెడీగా పెట్టుకున్నాను. ఎందుకనంటే యూజువల్గా కొంతమందికి ఇలా స్పూన్తో చూస్తేనే ఆ పాకము తెలిసిపోతూ ఉంటుంది, వేళ్ళతో స్పూన్తో చూస్తే. బట్ నాకు ఈ వాటర్ బౌల్ టెక్నిక్ మాత్రమే పనిచేస్తుంది ఎప్పుడు. సో అందుకే ఆ వాటర్ బౌల్లో అందులో వాటర్లో ఆ పాకం వేస్తే అది కరిగిపోతే ఇంకా కానట్టు. అదే ఒక్కసారి మనకి గట్టిగా ఒక బాల్ లాగా వచ్చింది అని అంటే ఇంకా పాకం రెడీ అయింది అన్నట్టు, రెడీ టు మిక్స్ ఆల్ ద అదర్ ఇంగ్రీడియంట్స్ అని గుర్తు. సో ఇది ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను. సో అలానే ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు నాకు కరెక్ట్గా బాల్ సైజ్ వచ్చేసింది కాబట్టి నేను ఇప్పుడు అన్ని రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులన్నీ కూడా వేసి కలిపి చక్కగా అయితే పెట్టుకున్నాను. నాకు కమెంట్స్లో చెప్పండి ఎంతమందికి నువ్వుల లడ్డూలు ఇష్టము, చేయడం వచ్చు, చేయడం రాదు. సో ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు యాక్చువల్ పార్ట్, మన చేతిని వెట్ చేసుకుంటూ అది ల్యూక్ వామ్గా ఉన్నప్పుడు, అంటే ల్యూక్ వామ్ కన్నా కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి, గోరువెచ్చగా కన్నా కూడా కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డు చుట్టడం అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఈజీ టెక్నిక్స్ ఏంటంటే కార్నర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. మధ్య మధ్యలో వాటర్లో హ్యాండ్ని డిప్ చేసుకుంటూ ఉంటే మనకు అంత వేడి అనేది తగలకుండా ఉంటుంది. అండ్ ఎప్పుడు బాల్కి జస్ట్ షేప్ పట్టేంత వరకు అలా ఉంచి తర్వాత రౌండ్గా తిప్పుతూ ఉంటే అదే అవుతూ ఉంటుంది. అండ్ కరెక్ట్గా అన్ని ఈక్వల్ సైజెస్లో రావాలి అంటే స్పూన్ హెల్ప్తో కూడా చేయొచ్చు. నేను ఒకటే సైజులో మధ్యలో వచ్చినవి స్పూన్ హెల్ప్తో చేసినవి అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి. మిగతా అన్నీ కూడా దాదాపుగా అందాజగా చేసుకున్నాను. ఇవే అండి నువ్వుల లడ్డూలు. మీకు ఎలా అనిపించాయి నాకు కింద కమెంట్స్లో చెప్పేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ మరి.